హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తుంది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మధ్య ఎక్కువగా వస్తున్నాయి రైల్వే ఎగ్జామ్స్లో. సో మామూలుగా మనకి మీన్ సగటు కనుక్కోమని చెప్పేసి చాలా క్వశ్చన్స్ మీరు చూసే ఉంటారు. కానీ కొద్దిగా టిపికల్గా ఇవ్వాలి అనుకుంటే ఈ క్వశ్చన్ అనేది ఇస్తున్నాడు. యాక్చువల్లీ ఇది సగటు అనే చాప్టర్ నుంచి కాదు, ఇది స్టాటిస్టిక్స్ సంఖ్యాశాస్త్రం అనే టాపిక్ నుంచి ఇస్తున్నాడు ఈ క్వశ్చన్ మనకి. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్న విద్యార్థులందరి కోసము ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ఎక్స్ట్రాడినరీ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. 2024, 2025, 2026లో జరిగిన రైల్వే పరీక్షలలో అత్యధిక మార్కులు ఈ పుస్తకాల నుండే రావడం జరిగింది. తెలుగు మీడియం వారికి 6 బుక్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ తెలుగు, రీజనింగ్ తెలుగు, సైన్స్ థియరీ తెలుగు, సైన్స్ బిగ్ బ్యాంగ్ తెలుగు, జీకే తెలుగు, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు. ఇంగ్లీష్ మీడియం వారికి 3 పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. మ్యాథ్స్ ఇంగ్లీష్, రీజనింగ్ ఇంగ్లీష్, సైన్స్ బిగ్ బ్యాంగ్ ఇంగ్లీష్. ఈ పుస్తకాల యొక్క ఫ్రీ హోమ్ డెలివరీ కొరకు స్క్రీన్ పైన చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేసినట్లయితే మీరు డీటెయిల్స్ పొందగలుగుతారు. లేదా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన బుక్స్ యొక్క రివ్యూ వీడియో చూడడం ద్వారా మీరు ఇతర వివరాలు కూడా తెలుసుకోగలుగుతారు. సో కింద ఏం లేదు, ఒక బాక్స్ ఇస్తాడు. ఎక్స్ ఎఫ్ అంటాడు. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం. ఈ ఎక్స్ అంటే క్లాస్ అన్నమాట, ఆ తరగతి ఏది అని. సో మనం ఇంకా డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో 2 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు గనక ఈ క్వశ్చన్ వస్తే తెలియని వాళ్ళు ఇప్పటివరకు అయ్యో ఈ క్వశ్చన్ ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఈజీగా చేసేస్తారు. లేదు తెలిసి ఉన్నా కానీ ఒకసారి మీరు విన్నట్లయితే, మీరు మర్చిపోయి ఉన్నట్లయితే ఒకసారి మీరు తెలుసుకునే అవకాశం ఉంటుంది, వినండి. సో ఒక బాక్స్ ఇచ్చి క్రింది ఫ్రీక్వెన్సీ పంపిణీ యొక్క సగటు కనుగొనండి, లేకపోతే మీన్ కనుగొనండి ఇంగ్లీష్లో అయితే అడుగుతాడు మనకి. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఏం లేదు, పైన ఎక్స్ ఇచ్చాడు కదా, కింద ఎఫ్ ఇచ్చాడు. ఇవన్నీ ఎక్స్ అన్నమాట. పైన అన్ని ఎక్స్, కింద అన్ని ఎఫ్. ఎఫ్ అంటే గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెన్సీ, పౌనపున్యం. పైనది ఎక్స్ అంటే క్లాస్, తరగతి. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. ఎక్స్ ఇంటూ ఎఫ్ ఎంత? ఇది 5 ఇంటూ 10 50. నెక్స్ట్ 6 ఇంటూ 5 30. నెక్స్ట్ 15 ఇంటూ 8 120. నెక్స్ట్ 9 ఇంటూ 10 90 90. అదేవిధంగా 8 ఇంటూ 9 72. ఓకేనా? సో ఇప్పుడు అన్ని ఇంటూ చేశారు కదా ఇవన్నిటిని. ఇవి వచ్చిన వాటిని ఇవన్నిటిని ప్లస్ చేసేయండి. 50 ప్లస్ 30 ప్లస్ 120 ప్లస్ 90 ప్లస్ 72 ఎంత అవుతుంది మనకి? 362. ఓకేనా? ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ మొత్తాన్ని కౌంట్ చేయండి, ఎఫ్ మొత్తాన్ని కౌంట్ చేయండి. 10 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 10 ప్లస్ 9 ఎంత అవుతుంది? 42. 42 ఇక్కడ వేసుకోండి. ఈ 362 బై 42 వేస్తే మీకు కావాల్సిన కింది ఇచ్చిన బాక్స్ యొక్క సగటు అనేది వచ్చేస్తుంది. సో 362 బై 42 దీన్ని క్యాన్సిల్ చేయండి. మనకి 21 జా పోతుంది. 21 సారీ 2 జా, 2తో క్యాన్సిల్ చేద్దాం. 2 2 జా 2 1 జా 21. నెక్స్ట్ 2తో క్యాన్సిల్ చేస్తే 181 మిగులుతుంది. సో నీకేం మిగిలింది? 21ని మళ్ళీ 181తో క్యాన్సిల్ చేయండి. 21 8 జా, రిమైనింగ్ 13 మిగులుతుంది బై 21. సో 8 13 బై 21 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. అర్థమైంది కదా ఎంత సింపుల్గా చేసేసాము. రేపు పొద్దున ఈ క్వశ్చన్ వస్తే మీకు ఒక మార్క్ మీ చేతిలో ఉన్నట్టే కదా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా చేద్దాము. ఎవరైతే ఆల్రెడీ విన్నారో ఒకసారి ఈ క్వశ్చన్ని పాస్ చేసి నాకంటే ముందుగానే మీరు ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నించండి. తర్వాత ప్లే చేసి చూడండి, ఆన్సర్ మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సేమ్ క్వశ్చన్. ఏం చేయాలి? ఫస్ట్ ప్రతిదాన్ని మల్టిప్లై చేయాలి. 4 ఇంటూ 6 ఎంత? 24. 7 ఇంటూ 9 63 50. 12 ఇంటూ 8 96. 15 ఇంటూ 7 105. 4 ఇంటూ 6 24. ఇప్పుడు వీటన్నిటిని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ప్లస్ చేస్తే ఎంత వచ్చింది? 362 వచ్చింది. సో 362 వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీని మొత్తం క్యాలిక్యులేట్ చేయండి. 6 ప్లస్ 9 ప్లస్ 5 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 6 ఎంత అవుతుంది? 41 అయింది. సో 41 వచ్చిందా? ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. దేంతో పోతుంది? 41 8 జా పోతుంది 8. రిమైనింగ్ ఎంత? 34 మిగిలింది. 34 బై 41 ఎక్కడుంది? ఇక్కడ ఉంది చూడండి. సో 8 34 బై 41.
ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి క్వశ్చన్ వస్తే రేపొద్దున ఎగ్జామినేషన్లో మీ చేతిలో ఒక మార్క్ ఉన్నట్టే, చూసి భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మీకు ఇట్లాంటి బాక్సెస్ స్టాటిస్టిక్స్ నుంచి స్టాండర్డ్ డివియేషన్, మీన్ డివియేషన్ కూడా నేర్చుకుంటారు. చాలా సింపుల్గా చెప్తాను మీకు. వీటి నుంచి క్వశ్చన్ వచ్చింది అంటే మీరు పాకెట్లో ఒక మార్క్ వేసుకోవచ్చు. మిగతా వాళ్ళకంటే ఒక 50% మెంబర్స్ మాత్రమే చేయగలరు ఇటువంటి క్వశ్చన్స్ని. ఇవి హార్డ్ అనుకొని వదిలిపెట్టేస్తారు, కానీ చాలా ఈజీగా ఉంటాయి. నేను సింపుల్గా మీకు చెప్తాను నెక్స్ట్ రాబోయే క్లాసులలో కూడా, జాగ్రత్తగా వినండి.